సాధనకు స్వాగతం. ఈరోజు వరలక్ష్మీ వ్రతం ఎంతో చక్కగా వైభవంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అయితే శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసం గురించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలో ఉంటాడు. సింహరాశి అంటే ఆయన సొంత ఇంట్లో ఉంటాడు, ప్రశాంతంగా హాయిగా ఉన్నట్టు అనమాట. అలా సింహరాశిలో ఉన్నప్పుడు భూమి చుట్టూ కూడా మనకి చక్కటి వాతావరణం, కావాల్సిన వర్షాలు అవి పడుతూ ఉంటాయి, పంటలు బాగుంటాయి, అంత ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం చాలా భక్తి శ్రద్ధలతోటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని కొత్త వ్రతాలు స్టార్ట్ చేసి వ్రతాలు చేసుకోవటం కానీ ఇలా రకరకాలుగా మనకి చేస్తూ ఉంటారు. ఈ పూజ తర్వాత దానికి ఒక కథ చదువుకోవటం, తర్వాత చక్కగా మరి తోరం అనేటటువంటి దాన్ని తయారు చేయటం, దాన్ని కట్టుకోవటం, అవతల వాళ్ళకి కట్టడం, వాయినాలు ఇవ్వటం చాలా వైభవంగా ఉంటుంది. స్త్రీలందరూ ఎంతో చక్కగా చేసుకునేటటువంటి ఒక వైభవంతో కూడినటువంటి పండగ. ఇందులో 9 దార పోగులతోటి 9 ముడులు వేసి దానికి 5 పుష్పాలను కట్టి తోరం అనేటటువంటి దాన్ని చేసి తోర గ్రంథిగా దానికి చక్కగా పూజ చేసి దాన్ని తోరణం కట్టుకోవటం అనేటటువంటిది చేస్తారు. ఈ 9 ఎందుకు చెప్పుకుందాం మనం. ఆ 9 అంటే ఏమిటి, రకరకాలుగా మనకి. అయితే ఇందులో చెప్పబడినటువంటి కథల్లో మనకి పలానావిడ అలా చక్కగా చేసింది పూజ, దానివల్ల ఆవిడకి మోక్షం కలిగింది, కుటుంబం అంతా ఎంతో వైభవంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, చాలా బాగున్నారని మనకి చెప్తూ ఉంటారు. మరి అలా ఈ వ్రతాలు పూజలు చేసిన వాళ్ళందరూ ఉన్నారా అని మనం ఆలోచిస్తే మరి అది ఎవరికి వాళ్ళకే సమాధానం. మనం ఇక్కడి నుంచి జడ్జి చేయకూడదు. మరి ఎందుకు వాళ్ళల్లో ఆ కథల్లో చెప్పిన వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా లేము అని కనుక ఒకసారి మనల్ని మనం తరచి చూసుకుంటే ఎక్కడో ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. అంటే ఆ కథల్లో చెప్పినటువంటి విధానమైనటువంటి జీవన విధానం మనకు ఉందా లేదా అది మనం చూసుకోవాలి. ఊరికే పూజ చేసేసాం, మరి ఒక 100 మందిని పిలిచాము, బ్రహ్మాండంగా నగలు అలంకరించేసుకున్నాము, అమ్మవారిని చక్కగా అయిపోయి ఈ రోజుల్లో అమ్మవారిని ఎలా తయారు చేయాలి అనేది కూడా మనకి యూట్యూబుల్లో బ్రహ్మాండంగా ఎంతో గొప్పగా ఇస్తున్నారు. బాగుంది, వైభవం, అదంతా వైభవం, సృష్టి వైభవమే అమ్మవారు. అమ్మవారు అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త వైభవాలని కనుక ఒక చోట మనం క్రోడీకరిస్తే దాన్ని అమ్మవారి తత్వం లక్ష్మీ తత్వంగా చెప్తారు. లక్ష్మి అంటేనే చిహ్నం. సృష్టిలో ఉన్నటువంటి సమస్త వైభవానికి చిహ్నంగా అమ్మవారిని చెప్తారు. అయితే ఇది ఊరికే మనం ఏదో పటాటోపంగానో డాంబికంగానో పూజ చేస్తే ఫలితం రాదు. మన త్రికరణాలలో శుద్ధి ఉండాలి, మన త్రికరణాలలో ధర్మం ఉండాలి, అందరి యందు సమభావం ఉండాలి. అవతల వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, వీటన్నిటి యందు కూడా ఒక రకమైనటువంటి సాత్వికమైనటువంటి ప్రవర్తన ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉండాలి, అలాగే ధర్మం ఉండాలి. అన్నిటికంటే స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పారు, పురుషుడికి కొన్ని ధర్మాలు చెప్పారు. వీటన్నిటి ప్రకారంగా ఒక ధర్మయుక్తంగా గనక జీవనం ఉంటున్నప్పుడు అప్పుడు ఇలాంటివి మనం చేసినప్పుడు వాటి ఫలితం చాలా క్విక్గా ఉంటుంది. లేకపోతే మేము పూజ చేసుకున్నాం, ఫోటోలు తీసాం, వాట్సాప్లో పెట్టాం, ఫేస్బుక్లో పెట్టాం అన్నట్టుగానే ఉంటుంది. అది కాదు కదా. మీ ఇంట్లో కంటే మా ఇంట్లో కంపారిజన్ ఎక్కువ. అసలు సగం నాశనానికి కారణం కంపారిజనే. ఆ కంపారిజన్ లేకుండా జీవితం నడవాలి, అది వైభవం. ఆ వైభవం మనకి రావాలి అంటే ఏదో సంపదలు అమ్మవారి పూజ చేసేస్తే సంపదలు వస్తాయి, అమ్మవారి పూజ చేసేస్తే మనకి ఇంట్లో లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి అన్నది అమ్మవారు రావటం కాదమ్మా, మన ప్రవర్తనలో మార్పు రావాలి. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్నిరుణదమే గృహాత్ అంటుంది స్త్రీ సూక్తం. క్షుత్ పిపాస అనేటటువంటి 2 మలాలని, అంటే సూక్ష్మ మలినాలు, ఆ 2 మనం మామూలుగా శరీరానికి స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న మురికిపోతుందండి అని అంటాం. మరి మనసులో ఉన్న మురికిపోవాలి అంటే అవి 2 మనమే వదిలించుకోవాలి. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం. అక్కడ అలక్ష్మీర్ అని చదవాలి. అక్కడ వాళ్ళు మామూలుగా శ్రీ సూక్తంలో ఏం చేస్తారంటే అది ఒక 2 లాగా ఒక అంకేసేస్తారు. జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అని చదువుతారు. అది ఆ అనేటటువంటి శబ్దంతో కలిపి చదవాలి. అలా చదివినప్పుడు దానికి సంబంధించినటువంటి సాధనా ప్రక్రియ మనం ఏమైనా మన జీవితంలో చేసుకుంటున్నామా, వీటన్నిటిని తొలగించుకోవడానికి క్షుత్ పిపాస, ఆకలి దప్పులు అన్నారు. ఆకలి దప్పులు అంటే ఏంటి, అదేమిటి సార్, మరి
మరి అన్నం తినకుండా ఉంటామా, మంచినీళ్ళు దాక్కుండా ఉంటామా? మరి ఈ రెండు మనం వదిలించుకోవాలంటే ఎలా వదిలించుకుంటాము అని అంటే, అది శరీరానికి మనం ఇచ్చే ఆకలి దప్పులు కాదండి. మనకి సంపదల మీద ఉన్న ఆకలి దప్పులు. మనకి లేదంటే అవతల వాళ్ళకు ఉంది మనకి లేదు అనే భావనకి సంబంధించినటువంటి ఆలోచనలు. మనకే ఉండాలి, ఇంకొకళ్ళకి ఇవాళ మనకి లేకపోతే ఎట్లా, రేపెట్లా అనే రకరకాలైనటువంటి విచిత్రమైన భావాలు మన మనసులో ఎక్కడో ఒక మూల ఉంటూనే ఉంటాయి. దానిని బేస్ చేసుకునే మనం మన కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటాం. పూజలు చేసినా, గుళ్ళకెళ్ళినా, మరి దేవుళ్ళని దలిచినా, మరి సహస్రనామాలు చేసినా, ఏం చేసినా కూడా ఇది చేస్తే ఫలాని ఫలితం వస్తుంది అని చివరిలో చెప్పిన ఫలశ్రుతిలో చెప్పిన దాని ఆధారంగా మనం ఎప్పుడైతే మన యొక్క పూజలు, పుణ్యాలు, వ్రతాలు, నోవులు ఇవన్నీ ఉన్నాయో అప్పుడు వాటికి ఫలితం రాదు. ఇదేదీ కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ఒకానొక వైభవంతో నాకు అనుసంధానం కలగాలి, దానితోటి నేను ఒక చక్కటి యోగం చెంది ఉండాలి, తద్వారా దానికి సంబంధించినటువంటి అనుభూతులు నేను పొందాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలో తేడా ఉంటుంది, వాళ్ళ మాటలో తేడా ఉంటుంది, వాళ్ళు చేసే విధానంలో తేడా ఉంటుంది, వాళ్ళ సాధనలో తేడా ఉంటుంది. అది వాళ్ళకి ఇతరులకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అప్పుడు అలాంటి వాళ్ళు ఏదైనా కనుక పూజ చేసినా, మరి లేదంటే అలాంటి వాళ్ళ చేతి నుంచి ఏదైనా తీర్థం తీసుకున్నా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది. లేకపోతే మనలో ఉన్నటువంటి రకరకాల ఈ మన చుట్టూ ఉన్నటువంటి ఈ భావ పరంపర ఏదైతే ఉందో దానిలో కావాల్సినటువంటి మార్పు మనకు కలుగుతుంది. అది మనం గుర్తించాలి. అట్లా ఎవరిలో కొంతమంది ప్రయత్నం చేస్తారు. మనం మళ్ళీ వీటన్నిటికీ మనం ఇందాక చెప్పుకున్నాం. మనం ఈ నవావరణలు అంటే ఏమిటి, లేదంటే ఈ అష్టప్రకృతులు అంటే ఏంటి, ఇవి చెప్పుకోవాలంటే మనకు చక్కగా భగవద్గీత మనకి ఈ విజ్ఞాన యోగం చక్కగా మనకు చెప్తుంది. శాస్త్ర విజ్ఞానం అని చెప్పేసి పేరు పెట్టారు మా మాస్టర్ గారు దానికి. మామూలుగా మనం విజ్ఞాన యోగం 7th చాప్టర్ అన్నమాట. దాంట్లో భగవంతుడు ఒక చక్కటి విషయం చెప్తాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారమే ఇతీయమే భిన్నా ప్రకృతిరస్తదా అని చెప్పేసి ఒక విషయం చెప్తాడు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి నా అష్టప్రకృతులు అని చెప్తాడండి. ఈ అష్టప్రకృతులతోటి నా స్వభావం ఉంది అని చెప్తాడు. నా స్వభావం అంటే మామూలుగా మనందరికీ మన స్వభావం ఉంటుంది. మన స్వభావం ఎలా మనకు ఉందో అలాగే ఈ జగత్తంతా నడిపిస్తున్నటువంటి ఒకానొక తత్వానికి కూడా ఆ ఒక స్వభావం ఉందిటండి. ఇవి నా స్వభావం నుంచి పుట్టినాయి అంటారు. నా స్వభావం నుంచి పుట్టినవి. చూడండి, ఈ వాక్యం మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే నేనున్నాను, నాకు స్వభావం ఉంది, ఆ స్వభావంలోంచి ఇవన్నీ వచ్చినాయి అని చెప్తున్నాడు ఆయన. మామూలు మనకు తెలుసు ఇవి వీటిని పంచభూతాలు అంటారు. ఈ 5 కూడా ఈ పంచభూతాలు కాకుండా మనసు, బుద్ధి, అహంకారం ఈ 3 కూడా మనలో ఉన్నాయి. అంటే యాజ్ అబౌవ్ సో బిలో అనేటటువంటి ఒక సూత్రం కనుక మనం ఆధారంగా మనం ఆలోచించినట్లయితే పంచభూతాలే కాకుండా మనసు, బుద్ధి, అహంకారం. మరి అహంకారం అంటే ఏంటి? ఇవన్నీ కూడాట ప్రతి అణువులో కూడా ఉంటాయట. అంటే మనల్ని భగవద్గీత ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచించండి. మనం ఆలోచించేటటువంటి ఒకానొక పరిమితమైనటువంటి తత్వాన్ని నుంచి విశాలమైనటువంటి విశ్వవ్యాపకత్వం వైపు మనల్ని భగవద్గీత నడిపిస్తోంది. ఎప్పుడైతే మన ప్రజ్ఞ ఈ లోకలైజ్డ్ లిమిటేషన్ నుంచి యూనివర్సల్ ఎక్స్పాన్షన్లోకి మనం ఎదిగామో, మన మనసు ఎప్పుడైతే అటువైపు ఎక్స్పాన్షన్ జరిగిందో, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు, నీ మనసు అటువైపు వికసించాలి, అటువైపు మళ్ళాలి, ఆ యోగత్వం రావాలి. దాంతో నీకు కావాల్సినటువంటి లింకప్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఈ మిగిలినటువంటి నీకు ఈ లోకల్గా నువ్వు అనుకునేటటువంటి బాధలు కానీ, నువ్వు అనుకునేటటువంటి సమస్యలు కానీ ఇవన్నీ చాలా చిన్నవైపోతాయి. అవి భగవద్గీత ఎలా మరి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందండి అంటే, నువ్వు అనుకున్నటువంటి నేను నుంచి విశ్వవ్యాపకత్వం చెందినటువంటి నేనుకు ఎప్పుడైతే నిన్ను లింకప్ చేసిందో, ఆ లింకప్ నీలో ఒక అనుభూతిని మిగిల్చిందో, అది ఒక ఎక్స్పీరియన్స్గా నీకు ఎప్పుడైతే ఉండిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం నీకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కర్లా. అది భగవద్గీత మనల్ని తీసుకెళ్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎక్కడా చెప్పలేదు కదండి, ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి అని చెప్పలేదు. కానీ నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. ఆ నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి భాగంలోనే
ఆ నేను అనేటటువంటి తత్వం ఏంటో అనేటటువంటి దాని విశ్వవ్యాపకత్వం గురించి చెప్తున్నాడు. హౌ ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్ ద ఎంటైర్ యూనివర్స్ అనేటటువంటిది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఇచ్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయం. అందుకే ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా భగవద్గీతను పట్టుకొని ఇంకా ప్రపంచం వేలాడుతూనే ఉంది. దీని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇందులో ఏం చెప్పారు? ఇందులో సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మరి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి కాలేదు, లేదంటే మా అబ్బాయికి సీట్ రాలేదు, లేదంటే ఇంకొకటండి మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, వీటన్నిటికీ పరిష్కారాలు మరి ఇక్కడ ఇదేం నాడీ గ్రంథం కాదు కదండి అని అనుకుంటూ ఉంటారు. అసలు సమస్య అనేది నీ మనసులో ఎక్కడ పుడుతుందో నీకు కావాల్సినటువంటి ఆ కీ పాయింట్ నీకు ఇస్తుంది భగవద్గీత. సో ఈ 5 పంచభూతాలు అనేటటువంటిది మన శరీరంలో కూడా ఉన్నాయి కదండి. మన శరీరంలో మనం అనుకునేటటువంటి చర్మం, గోళ్ళు, మరి దంతాలు, ఎముకలు, జుట్టు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఖనిజాలతో తయారు చేసినవి అని చెప్తారు. అవన్నీ కూడా భూమిలో ఉంటాయి. అంటే పదార్థానికి సంబంధించినవి. అది కాక మనలో మరి వాటర్ ఉంది కదా మన భూమిలో, మన శరీరంలో కూడా. అట్లాగే భూమి మీద కూడా జలం ఉంది కదా. మరి మన దేహం మన వేడి ఉంది కదా. అట్లాగే సూర్యరశ్మిలో కూడా వేడి ఉంది కదా, దాన్నే అగ్ని అంటారు. మన శ్వాస ఉంది, మన చుట్టూ గాలి ఉంది, దాన్ని వాయువు అంటారు. మన దేహంలో చోటు ఉంది, దాన్ని ఆకాశం అంటారు. దేహంలో చోటు ఎక్కడుంది సార్ అంటే ఉంది. మరి దాని గురించి ఆలోచించాం కాబట్టి మనకు తెలియదు. దేహంలో చోటు ఎక్కడుంది? దహరాకాశం అంటారు. నీ హృదయంలో ఉన్నటువంటి చోటు. అసలు నువ్వు చోటువే, మనమే అది మనకు తెలియదు. ఇలా అన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనలో ఒక మనస్సు ఉంది కదా. మనస్సు ఉండబట్టే కదా మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. దానిని ఉపయోగించి దానిపైన బుద్ధి ఉంది. ఈ బుద్ధికి పైన వీటన్నిటినీ నేనున్నాను, వీటన్నిటినీ వాడుకోవటానికి అని వేరుగా తలచేటటువంటి ఒక అహంకారం ఉంది. దాన్ని అహంకారం అంటే అహంభావం. దాన్ని మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం. అహం అనేటటువంటిది ఒక భావం, నేను వేరుగా ఉన్నాను అనేటటువంటిది ఒక భావం. ఈ భావానికి సంబంధించిందే మనం ఎప్పుడైతే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనే దాని నుంచి లోకలైజ్డ్ లిమిటేషన్లోకి మనం వచ్చేసాం. చూడండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో భగవద్గీత మనకు అర్థం అవుతుంది. సో ఈ 8 తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని అష్టప్రకృతులు అంటారు. అవే అమ్మవారి యొక్క అష్టలక్ష్ములు. ఈ అష్టలక్ష్ములు, అష్టప్రకృతులు మరి వీటికి సంబంధించినవే. ఇవి 8 తత్వాలు. ఈ 8 తత్వాలు మనలోనూ ఉంటాయి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలోనూ ఉంటాయి, జగత్తంతాలో కూడా ఉంటాయి, ప్రతి గోళంలో కూడా ఉంటాయి, ప్రతి అణువులో కూడా ఉంటాయి. మరి అయితే వీటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారండి? మరి వీటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటికి పైన మరొక ప్రకృతి ఉందట. దాన్ని మహాప్రకృతి అంటారు, లేదంటే పరాప్రకృతి అంటారు. బియాండ్, వీటన్నిటికీ పైన ఆ పరాప్రకృతి నుంచి ఈ 8 వస్తున్నాయట. ఆ పరాప్రకృతి ఏదైతే ఉందో అది నా స్వభావం అని చెప్తున్నాడండి. అంటే ఏ లెవెల్ నుంచి శ్రీకృష్ణుడు ఈ భావాన్ని వ్యక్తం చేశాడో మనం ఆలోచిస్తే మనకు భగవద్గీత అర్థం అవుతుంది. లేకపోతే శ్రీకృష్ణుడు ఆయన సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది. అక్కడి నుంచి చెప్పాడు. నీ స్వభావం నుంచి నీ తెలివి పుట్టినట్టే ఆయన స్వభావం నుంచి ఈ 8 ప్రకృతులు పుడుతున్నాయి. ఇవి నా అష్ట ప్రకృతులు. ఇవి మొత్తం కలిపి 9. అంటే పరాప్రకృతి నుంచి పుట్టినటువంటి 8 అష్ట ప్రకృతులు మొత్తం కలిపి 9. ఇవి నవావరణలనండి. నేను అనేటటువంటి ఒకానొక తత్వానికి చుట్టూ ఏర్పడినటువంటి 9 పొరలు. ఈ 9 పొరలతోటే ఈ ప్రకృతి అంతా నడుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి దీని గురించి. మనం నవావరణ పూజ ఎందుకు చేసుకుంటున్నాము? నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాము? శరన్నవరాత్రుల తర్వాత విజయదశమి చేసుకుంటాం, వసంత నవరాత్రులు చేసుకుంటాం. ఇది కారణం. ఈ 9 ప్రకృతులు ఏవైతే ఉన్నాయో నా చుట్టూ ఏర్పడినటువంటి పొరలు, ఈ పొరల్లోంచే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది అని చెప్తాడు. అయితే మొదటి 5, 6 ఏవైతే మనస్సుతో కలిపి మనశ్శష్టాని అంటాడు. అంటే పంచభూతాలు, మనస్సు, ఇవన్నీ కలిపిట
పెరుగు చిలికినట్టుగా చిలికటం వల్ల ఒక మథనం జరుగుతుందిట. అదే మనకి చెప్పినటువంటి దాన్ని ఏమంటారు, క్షీరసాగర మథనం అంటారు చూడండి. అలా ఒక మథనం అనేటటువంటి ఒక స్థితి జరిగినప్పుడు దాంట్లోంచి బుద్ధి అనేటటువంటి మరొక ప్రకృతి వ్యక్తం అవుతుందట. ఆ బుద్ధి అనేటటువంటి ప్రకృతి మనకి ఎప్పుడైతే వ్యక్తమైందో దాని నుంచి మనకి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక డిస్క్రిమినేషన్ తెలుస్తుంది మనకి, మనం తెలుసుకోవటం. వీటన్నిటిపైన ఏదైతే ఇంకోటి ఉంటుందో దీన్ని నడిపించేది దాన్ని అహంభావం అంటారు, అహంకారం అంటారు. దాని చుట్టూతానే ఇవన్నీ ఉంటాయి. చూడండి ఎంత సింపుల్ గా ఉన్న విషయమే ఇది. కానీ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ విధంగా ఇలా విడమర్చి కనుక మనం చెప్పుకోకపోతే, ఏవో అష్టప్రకృతులండి, దాని చుట్టూ ఇవి ఉంటాయట, అవన్నీ ఉంటాయట, అవి చాలా మహత్తు కలిగినవి ఉంటాయట, అవన్నీ భగవంతుడి యొక్క ప్రకృతులట అని మనం చెప్పుకుంటాం. అవి భగవంతుడి ప్రకృతులు కాదు. ఆ నేనే నీలో కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవి అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నిట్లోనూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే భగవంతుడు చెప్తున్నాడు, నా నుంచి వేరుగా వస్తున్నాయి, ఇవన్నీ వచ్చి వేరుగా ప్రవర్తిస్తున్నాయి. అలా ప్రవర్తించటం వల్ల అవి నాకన్నా వేరుగా ఉంటున్నాయి. అలా వేరుపడినటువంటి భావమే అహంకారమైనటువంటి అహంభావం. అహం అంటే నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి భావం. అంటే నేను అనే తత్వం నుంచి ఇంకొక నేను బయటకు వస్తాను. ఇలా బయటకు వచ్చినా కూడా ఆ నేనుకి ఎటువంటి ప్రాబ్లము లేదు, అది నేనుగానే ఉంది. ఒక క్యాండిల్ ఉందండి, దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మరొక చోట ఒక 10 క్యాండిల్స్ ఉన్నాయి. ఓ క్యాండిల్ వెలిగించారు. ఈ క్యాండిల్తో మీరు 10 క్యాండిల్స్ వెలిగించినా ఈ క్యాండిల్లో ఉన్నటువంటి ఈ వెలుగు పోవటం లేదుగా. వీటన్నిటితో కలిపి మరింత వెలుగై అది బాగా బ్రైట్ గా అది వెలుగుతోంది. ఏ క్యాండిల్కి ఆ క్యాండిల్. అలా మీరు 10 కాదు 10 లక్షల క్యాండిల్స్ వెలిగించినా కూడా ఈ క్యాండిల్ పోవటం లేదు కదా. అంటే ఈ వెలుగుని అవతల వాటికి ఇచ్చేటల్లా ఇదిగానే వెలుగుతోంది. దీనితో పాటు మిగిలిన వాటిని కూడా వెలిగిస్తోంది. అలా నేను అనేటటువంటి తత్వం నుంచి విడిపడ్డటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి ఈ లోకలైజ్డ్ కాన్షియస్ ఏదైతే ఉందో అది జీవులుగా ప్రకృతిగా దేహాలు కట్టుకొని మనలాగా వస్తుంది. అదండి అణువులు వేరైపోవటం, దేహాలు కట్టుకోవటం, మనస్సు రకరకాల ప్రకృతిగా ఇవన్నీ దేనివల్ల అవుతుందంటే ఈ తత్వం వల్ల జరుగుతున్నాయి. ఈ 8 ప్లస్ పైన ఉన్నటువంటి పరాప్రకృతి, ఈ 9 ప్రకృతులు కూడా ఈ నేను అనేటటువంటి ఒక వెలుగులోనే ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఈ నేను లేకపోతే ఇవేమి ఉండవు. ఈ శరీరంలోంచి వెళ్ళిపోయాం అనుకోండి ఇంకేం ఉండదు. మనసు పనిచేయదు, శరీరం పనిచేయదు, ఏమీ పనిచేయదు. ఏమైపోతే అక్కడ మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాయి. అందుకే సున్నాలోంచి సున్నా తీసేస్తే సున్నా ఉంటుంది కానీ సున్నాకి ఏం కాదని చెప్తారు. పూర్ణాత్ పూర్ణమిదం పూర్ణముదశ్యతే అని ఉంది కదా, పూర్ణస్య పూర్ణమాదాయ అని. పూర్ణం అంటే సున్నా కాదు, పూర్ణం అంటే పూర్ణమే మొత్తం అని అర్థం. భారతీయులు సున్నా కనుక్కున్నారండి, సున్నా కనుక్కున్నారు. సున్నా కనుక్కోవాలా వాళ్ళు, శూన్యం కనుక్కోవాలా, సున్నా కనుక్కోవాలా, పూర్ణం కనుక్కున్నారు. పూర్ణం అంటే పూర్ణంగా అన్ని అందులోనే ఉంటాయి. ఇట్స్ ఎ కంప్లీట్నెస్. పూర్ణం అంటే కంప్లీట్నెస్. ఈ 9 ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇంకొక చక్కటి విషయం మనకు చెప్తారు. ఈ 9 నెంబర్లు, ఈ 9 ఆవరణలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ ద 9 నెంబర్స్. ప్రకృతిలో 9 నెంబర్లు ఉంటాయి. ఎందుకు వేరే నెంబర్స్ ఉండవు? ఏదైనా మళ్ళీ ఈ వీటితోటే ఎందుకు రిపీట్ అవుతుంది అంటే ఈ 9 నెంబర్లే ఉంటాయి. ఈ 9 ప్రకృతిలో కలిపి 9 నెంబర్లు. అన్నిటికంటే టాప్ లో 9 అండి, 9 ది బెస్ట్ నెంబర్ అండి. ఈ 9 నెంబర్ మా కారుకుంటే మాకు ఎంతో కలిసి వస్తుందండి. కాబట్టి ఈ 9 నెంబర్లతో కూడి 9ని ఎన్నిసార్లు ఎన్ని వేటితో చేసినా 9గానే ఉంటుందండి. 9ని మళ్ళీ 9 తోటి మనం ఏమి చేసినా చివరికి 9ఏ ఉంటుందండి. దాన్ని మనం మార్చలేమని ఎందుకంటారు తెలుసా? దట్ ఈస్ ద హైయెస్ట్ పరాప్రకృతి. దాన్ని మార్చగలిగేది ఏం లేదు. 369 అనేటటువంటి ఈ నెంబర్లతోటి కూడినటువంటి దానికి టెస్లా గారు విపరీతంగా దాని మీద ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా 3 సార్లు కానీ 6 సార్లు కానీ 9 సార్లు కానీ మరి చేతులు కడుక్కోవటం కానీ తుడుచుకోవటం కానీ లేదంటే ఆయన ఉన్న రూమ్ నెంబర్స్ అన్నిటి కూడా అలాంటి నెంబర్స్ ఉండటం కానీ ఎక్కడికైనా ఆయన దేని చుట్టూ దాన్ని తిరగాలంటే 3 సార్లు కానీ 6 సార్లు కానీ 9 కానీ తిరిగేవాళ్ళు. 6 3 18 9, 6 + 3 9, ఈ 9ని ఇంకో 9తో కలిపిన 9. అంటే
ఎప్పటికీ మార్పు లేనటువంటిది పరాప్రకృతి. ఆ పరాప్రకృతి నెంబర్ 9. ఆ కింద ఉన్నటువంటి మిగిలిన 8. వీటిల్లో అనేక రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి, కానీ 9లో మార్పు రాదు. ఈ నెంబర్లు 9. ఈ 9 నెంబర్లు అయిపోయినాయి అని మనకి చెప్పడానికే ఏం చేస్తారు, ఒక రౌండ్ పూర్తయిందని చెప్పడానికి 1 వేసి పక్కన 0 వేస్తారు. అంటే 1 నుంచి 9 అనేటటువంటి రౌండ్ పూర్తయింది అని చెప్పడానికి 1 పక్కన 0. ఈ 1 కంటే ముందు మనం ఏం చెప్పారు, 0 అని చెప్పారు. అంటే అది పూర్ణం. ఆ పూర్ణం నుంచి 1 మొదలై 1 నుంచి 9 వరకు వచ్చి తిరిగి మళ్ళీ 1 పూర్తయింది. మళ్ళీ అక్కడి నుంచి 11, 12, మళ్ళీ 1, 2, 3 అన్ని ఇవే నెంబర్లు వస్తాయి. చూడండి నెంబర్లు ఎక్కడున్నాయి ఈ నెంబర్స్. నెంబర్స్ ఆర్ పొటెన్సీస్ ఆఫ్ ద స్పేస్ అంటాడు పైథాగరస్. చిన్నపిల్లవాడికి 1, 2 చాక్లెట్లు ఇచ్చి 1 5 చాక్లెట్లు ఇస్తే వాడికి ఇంకా 1 నెంబర్లు తెలియకపోయినా కూడా తక్కువ చాక్లెట్ ఇచ్చిన వాడు కింద పడి ఏడుస్తాడు. నేను ఈ మధ్య నాకు కూడా ఉందిలేండి జబ్బు, రీల్స్ చూసే జబ్బు. చూస్తుంటే 2 కుక్కల్ని కూర్చోబెట్టాడు. ఒక కుక్కకేమో ఒక చిన్న మన మీట్ పీస్ ఇచ్చాడు, ఒక కుక్కకు పెద్ద మీట్ పీస్ ఇచ్చాడు. అది పెద్దది ఇచ్చిన దాని వైపే చూస్తుంది, చిన్నది దానికి పెట్టింది చూడట్లా. పైగా అరుస్తుంది, నాకు చిన్నది ఇచ్చావేంటి అని. దానికంటే తెలుసు చిన్నది పెద్దది సైజు. అంటే దాన్ని గుర్తించే గుణం ఎవరిలో ఉంది, ఆ కుక్కలో కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా, వాడికి తెలుసు ఏది ఏంటి అన్నది. అంటే దట్ ఈస్ అ కాన్షియస్నెస్ విచ్ లైస్ ఇన్ ఎవ్రీ బీయింగ్. ఇది మనం గమనించం. ఇస్తే ఇచ్చానులే రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఈ నెంబర్లు అనేవి అలా పనిచేస్తాయి. ఆ నెంబర్లు అంటే ఇవి నెంబర్లు. ఈ 8 ప్రకృతులు పైన పరాప్రకృతి కలిపి 9 నెంబర్లు. ఈ 9 నెంబర్ల కంటే పైన ఏదైతే మనం దశ అని మనం చెప్పుకుంటామో అది అసలైనటువంటి ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాన్నే అత్యతిష్ఠత్ దశాంగుళం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగుళం. సభూమిం విశ్వతో వృత్వా, భూమి నుంచి విశ్వం వరకు వ్యాపించి ఉన్నటువంటి 10 తత్వాలు 10వ తత్వంగా ఉన్నది దశాంగుళం. అంటే అది నేను ఫస్ట్ లో దీని గురించి అనుకున్నాను, ఎవరో చెప్పారు నాకు. సృష్టి అంతా వ్యాపించి పైన 10 అంగుళాలు ఉండండి. ఆయనకి మరీ అంత 10 అంగుళాలే ఉండాల్సినంత అవసరం ఏమొచ్చింది? సృష్టి అంతా వ్యాపించి ఉంటే అసలు సృష్టి ఎంత ఉంది, పైన 10 అంగుళాలు ఉన్నాడని ఎవరు లెక్క పెట్టారు అన్నది నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది చాలా కాలం. మా గురుగారి పుస్తకాలు చదివిన తర్వాత అర్థమైంది, ఒరే 10 అంగుళాలు కాదురా, దట్ ఈస్ ద 10th వన్ అని చెప్పారు. 10వ తత్వంగా ఉంటుంది అది. ఆ నేను అనేటటువంటి వెలుగు 10వ తత్వంగా ఉంటుంది. అక్కడి నుంచి పరాప్రకృతి, ఆ పరాప్రకృతి నుంచి మిగిలిన అష్టప్రకృతులు ఏవైతే వస్తాయో అవి ఈ సృష్టి అంతా నడిపిస్తాయి. అయితే మనం ఎప్పుడైతే ఈ 8 ప్రకృతులతోటే మనం జీవితంలో మనం ఉంటున్నామో మనం అప్పుడు లిమిటెడ్ గా ఉన్నట్టు లెక్క. అర్థమైందండి? వై వీఆర్ లిమిటెడ్ అంటే ఈ ప్రకృతిలో ఇరుక్కొని ఉన్నాం మనం. ఇవన్నీ కూడా ఒకే వెలుగులో, నేను అనే వెలుగులో ఉంటాయి. ఆ వెలుగునే అంతర్యామి అంటారు. ఈ 9వ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని జీవుడు అంటారట. ఆ జీవుడితో ఈ 8 ప్రకృతులకి పైన ఉన్నటువంటి ఆ 10వ ప్రకృతికి మధ్యలో జీవుడు ఒక ఎంట్రన్స్ పాయింట్ గా ఉంటాడు. ఇవన్నీ బయట ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉండవండి, మనలోనే ఉంటాయి. మనం ఎవరైనా భగవంతుడు అంటే ఆ పైవాడండి ఆ పైవాడండి అని మాట్లాడతాం. మీకు సరదాగా ఒక కథ చెప్తా. రైల్లో వెళ్తున్నారట ఎవరో, భార్య అడిగిందట, ఏమండి నాకు అది కావాలంటే అంతా పైవాడు చూసుకుంటాడు అన్నట్ట. అలా ఏది అడిగినా అంతా పైవాడు చూసుకుంటున్నాడట. పైన ఒక పైనుంచి కిందకి దిగి వచ్చాడు. ఏంటయ్యా అన్ని పైవాడు చూసుకుంటాడంటావు, నాకేం కుటుంబం లేదనుకుంటున్నావా, నాకేం అవసరం నీకు పెట్టడానికి అన్నట్ట. వీడికి ఆశ్చర్యపోయాడు. అదేమిటండి అంటే, పైన పడుకుని ఇందాక నుంచి చూస్తున్నా అంతా పైవాడు చూసుకుంటాడంట, నాకేం పని, నీ కుటుంబం పోషించాల్సిన పని అన్నట్ట. అంటే చెప్పాట, పైవాడంటే మీరు కాదండి, పైవాడంటే నా దృష్టిలో దేవుడు అండి అన్న. మరి అటు చెప్పొచ్చు కదా దేవుడు చూసుకుంటాడని. ఎంతసేపు పైవాడు చూసుకుంటాడంటే నాకు బీపీ పెరుగుతోంది పైన పడుకున్న దగ్గర నుంచి, ఏమాలా అర్థం కాల, అసలు నువ్వెవరు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నావు అని దిగొచ్చా అన్నట్ట. చూడండి, పైవాడంటే దేవుడు పైన ఉంటాడా? ఎవరు చెప్పారండి? అసలు పైన ఏంటి కింద ఏంటి? పైన అంటే ఏంటి కింద అంటే ఏంటి? ఈ భూమికి పైన కింద ఉందా? ఏదలా చోట్లో ఎవరన్నా ఏదన్నా దారం కట్టి తిప్పుతున్నారా దానికి? పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది అనుకోవటానికి? అంతా నిండి ఉన్న తత్వానికి పైన కింద ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా మనం మాట్లాడేది. అంతా అదే ఉంది.
అది లేనిది లేదు. అణువు నుంచి బ్రహ్మాండం, నువ్వు ఏది చూసినా అదే అనేటటువంటి భావం మనలో ఎంత బాగా 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 లోపలికి వెళ్తూ ఉంటే మనకి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. తద్వారా మన జీవితంలో కావలసినటువంటి కొన్ని మనకి వికాసాలు కలుగుతాయి. మనం అనుకునేటటువంటి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మన మైండ్ బయటకు వస్తుంటుంది. ఊరికి ప్రతిదానికి మనం లేనిపోయిన దానికి ప్రతిదానికి కాలికి నొప్పి చేసినా అంతే, తలనొప్పి చేసినా అంతే, మరి ఏదైనా అంతే. మనం అనుకున్నది ఏది జరగకపోయినా అలాగే ఆలోచిస్తాం, రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు మనకి ఇవన్నీ బయటపడతామంటే ఇలాంటి విషయాలకి తెలుసుకొని దాని గురించి మనలో మనం బాగా ఆలోచన చేసుకోవాలి. అప్పుడే కుదురుతుంది. లేదంటే విని పురాణంలాగా వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి జీవుడు అనేటటువంటి వాడు ఈ అష్టప్రకృతులకి మరి పైన ఉన్నటువంటి నేననే వెలుక్కి మధ్యలో ఉన్నటువంటి ఒకానొక ద్వారంగా ఉంటాడు. వీడు ఎప్పుడైతే మామూలుగా అష్టప్రకృతిలో మిగిలిన ప్రకృతిలో ప్రవర్తిస్తున్నాడో అప్పుడు అహంకారపూరితుడై ఉంటాడు. మరి ఆ పైన ఉన్నటువంటి స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తాడో దైవంగా ఉంటాడు, అంటే అసలైన నేనుగా ఉంటాడు. అయితే ఈ 8 ప్రకృతులు లేకపోతే ఎలాగండి అంటే ఆ తత్వం దిగిరావటం కుదరదు. మామూలుగా మీరు ఏదైనా ఒకటి దాచుకోవాలనుకోండి, ఏదైనా ఒకటి పెట్టాలి. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ పాలు పోసుకోవాలి, గిన్నె ఉండాలిగా, లేదంటే ఎక్కడ పోసుకుంటారు? మంచినీళ్ళు తాగాలి, గ్లాస్ ఉండాలి కదా, లేకపోతే ఎలా కుదురుతుంది? అలాగే ఈ 8 ప్రకృతుల వల్ల మూలానే జీవరాశులు పుట్టడం కానీ పెరగటం కానీ ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా కారణం నేననేటటువంటి వెలుగు ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టే భగవంతుడు ఏం చెప్తాడు? సూత్రే మణిగణా ఇవ మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇవన్నీ కూడా ఒక మణులన్నీ ఒక దారానికి ఎలాగైతే కూర్చబడి ఉంటాయో ఇవన్నీ కూడా నాయందు అల్లుకొని ఉన్నాయి. నాయందు అంటే నేను అనేటటువంటి తత్వంలో. ఈ నేను లేకపోతే శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇంకా నేను అనుకోవటం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఒక మంచి పూలదండ కట్టారు. ఈ పూలదండనే ఓహో చాలా బాగుందండి అని మనం అనుకుంటాం. అలా ఉండటానికి కారణం ఏంటి? ఆ పూలదండ అంతా వెనకాల ఉన్నటువంటి దారం. ఆ దారం ఆధారంగా ఆ పూలదండ చక్కగా అలా శోభిస్తోంది. అలాగే నేను అనేటటువంటి దారంలో ఈ తత్వాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలా నేను అనేటటువంటి ప్రజ్ఞతోటి ఎప్పుడైతే మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని ఆల్వేస్ మనంగా జీవిస్తామో అలా ఉండటమే నిజమైనటువంటి జ్ఞానం. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అయితే ఈ అన్నిటిలో వెలుగు ఎలా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? అంతే కదా, అది కూడా ఒక ప్రశ్న కదండి. మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇన్ని ప్రకృతుల్లో ఈ విధంగా ఉన్నదని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నీరుంది, బయట నీరుంది, మన శరీరంలో నేనుంది. మనకి నాలుక ఉంది, నీటికి రుచి లేదు, నాలుకకి రుచి లేదు. కానీ ఎప్పుడైతే మన నాలుక మీద నీరు పడితే అప్పుడు ఏమవుతుంది? మనకు రుచి తెలుస్తుంది. అంటే ఎవరు చూస్తున్నారు ఆ రుచి? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. నీటికి రుచి లేదు, ఏ పదార్థానికి దానికి రుచి ఉండదు. పంచదార తీయగా ఉంటుందంటే దానికి అది తినేయాలిగా. అది ఎప్పుడు తెలుస్తుంది? మన నాలుక మీద వేసుకున్నప్పుడు అది తీపా, కారమా, పులుపా, ఉప్పా, రుచిగా ఉందా, రుచిగా లేదా, ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అని రకరకాలుగా ఎప్పుడు మాట్లాడతాం మనం? మన నాలుక మీద వేసుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే నాలిక అనేటటువంటి ఒక ఉపకరణం ద్వారా నువ్వే రుచి చూస్తున్నావు. ఆ రుచి చూడటం అన్నది ఎవరు చేస్తున్నారంటే నీలో ఉన్న నేననేటటువంటి వెలుగు. ఇదే సూర్యుడిలోనూ ఉంది, చంద్రుడిలోనూ ఉంది. మనకు కన్ను ఉంది, మనకు తెలుస్తోంది. మనకు తెలుస్తుంటే ఎలా తెలుస్తుంది? కంటి నుంచి మనమే చూస్తున్నాం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏది వెలుగు అనేటటువంటిది మనలో ఎలా పనిచేస్తోంది అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి అనుభూతి కూడా మనం చేస్తున్నాం. వాటికి అవి దే హ్యావ్ నో రైట్, దే హ్యావ్ నో దేర్ ఓన్ పర్సనల్ సెన్సేషన్స్ ఏమీ లేవు వాటికి. వాటి ద్వారా మనం చూస్తున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే
ఈ 8 ప్రకృతుల్లో ఉన్నటువంటి ధర్మాలు ఉంటాయి, కొన్ని ధర్మాలు. ఇప్పుడు నాలుగుకి రుచి చూసే ధర్మం ఉంది, చర్మానికి స్పర్శించే గుణం ఉంది, ముక్కుకు వాసన చూసే ధర్మం ఉంది, చెవికి శబ్దాన్ని వినేటటువంటి ధర్మం ఉంది, ఇలా రకరకాల కంటికి చూసే ధర్మం ఉంది, ఇలా రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి కదా. వీటన్నిటిది అంటే మన శరీరంలోనే కాకుండా ప్రకృతిలో కూడా వీటన్నిటి క్రోడీకరిస్తే, కన్సాలిడేట్ చేస్తే దాన్ని వేదం అంటారటండి. దాన్ని మనం ఉచ్చరిస్తే దాన్ని ప్రాణం అంటారు. ప్రాణ సామవేద, మనోయజుర్వేద, వాగేవ ఋగ్వేద అని మనకు వేదంలో చెప్తారు. వాక్కు ఋగ్వేదం, ప్రాణం సామవేదం, సామవేదం కారణంగా ఋగ్వేదం పుడుతుంది అని ఒక వాక్యం ఉంటుంది. మనోయజుర్వేద అని చెప్తారు. మరి సామవేదం కారణంగా యజుర్వేదం ఎలా పుడుతుందంటే శ్వాస వల్ల వాక్కు పుడుతోంది. శ్వాసించకుండా నువ్వు శ్వాస తీసుకోకుండా వాక్కు ఎలా వస్తుంది? రాదు కదా. శ్వాస ద్వారా వాక్కు వస్తుంది. అది సామవేదం ద్వారా ఋగ్వేదం పుట్టడం అంటే. ఇవన్నీ మనకి ఎట్లా మనకు తెలియదు, పెద్దలు చెప్పినప్పుడు మనకు తెలుస్తాయి. సో అదే మనకి ఆ ప్రాణం మనకి శ్వాసగా పనిచేస్తుంది. ఆ ప్రాణమే ప్రణవము, ఆ ప్రణవమే ఓంకారము. అదే అన్ని వేదాలయందు ఉన్నటువంటి నేను అనేటటువంటి వెలుగు. ఆ వెలుగు లేకపోతే ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఇది ఈ జ్ఞానం అనేటటువంటిది చాలా తిక్కుగా ఉంటుందండి. ఎందుకు తిక్కుగా ఉంటుంది తెలుసా? నిజానికి దానికి అది తిక్కుగా ఉండదు. మనం ప్రపంచంలో మనకి ఉన్నటువంటి ప్రయారిటీస్ కారణంగా మనం ఇలాంటి వాటి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఇలాంటివి మనం ఎప్పుడైనా విన్నప్పుడు వీ ఫీల్ దీస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్. ఇవి చాలా కాంప్లికేట్ అండి, ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఒకప్పుడు పెద్దలకి అర్థమైనటువంటి విషయం మనకి ఇప్పుడు ఎందుకు అర్థం కాదు? సరే, సంస్కృతం నేర్చుకోలేదంటే అది వేరే విషయం. కానీ తెలుగులో కూడా చక్కగా మనకి కావాల్సినటువంటి భాషలో ఇటువంటి జ్ఞానం అందుబాటులోనే ఉంది కదా. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, అన్ని రకాల భాషల్లో, ప్రపంచ భాషల్లో కూడా భగవద్గీత అనేటటువంటి ఈ గ్రంథాన్ని వాళ్ళు కావాల్సిన విధంగా ట్రాన్స్లేట్ చేశారు కదా. అయినా కూడా మనకి ఎందుకు కాంప్లికేట్గా ఉందంటే మనం మన మనస్సుని చాలా తీరిక లేని స్థితిలో బిజీ చేసేసుకొని వీటి మీద మనసు పెట్టేటటువంటి స్థితి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. ఎంత దూరంగా వెళ్ళిపోయామంటే we forget our source. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాం అనే విషయం మర్చిపోయాం. నో GPS, నో గూగుల్, వెళ్ళిపోయాం. తిరిగి మళ్ళీ వెనక్కి రావాలంటే అక్కడ ఎవడో చెప్తాడు, ఓర్ని దుంప దగ్గర ఇంత దూరం వచ్చేసావేంట్రా, మళ్ళీ వెనక్కి తిరుగు, ఇదే రోడ్డు పట్టుకొని వెళ్ళు, పలాని పాయింట్ వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో లేదా రైట్ తీసుకో అని ఎవడో చెప్తాడు. ఆ చెప్పేటటువంటి వాడు గురువు. అప్పుడు మనకి క్లియర్గా చెప్తాడు, ఇది నువ్వు వచ్చిన దారి, నువ్వంతా మర్చిపోయావు, కంగారు పడుకో, ఆ దోవలో కాదు ఈ దోవలో వెళ్ళని చెప్తాడు. ఆయన గురువు మనకి. అందుకే గురువాక్యం తక్షణ కర్తవ్యం అంటారు. నువ్వు గురువాక్యాన్ని ఎందుకు వినాలంటే నీకు దారి చూపిస్తాడు. అన్ని దారులు తెలిసినవాడు కాబట్టి నువ్వు ఏ దారిలో వెళ్తే నీకు మంచిదో చూపించేటటువంటి వాడు గురువు. అటువంటి గురువులు, అనేకమైనటువంటి గురువులు మనకి మన భూమి మీద వచ్చి ఉండి మనకి ఎన్నో విషయాలు చెప్పి మనకు వెళ్ళారు. లేకపోతే మనకి ఇవన్నీ మనకు అర్థం కాదు. అర్థం కాక మనం రకరకాలుగా జుట్టు బీక్కుంటూ ఉంటాం. మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తత్వాలు అన్నీ కూడా మనకి ఈ అన్ని భూతాల్లోనూ ఉంటాయి, మన శరీరంలోనూ ఉంటాయి, అన్నిట్లోనూ ఉంటాయి. ఇప్పుడు చెప్పారు కదా, ప్రాణమే ప్రణవము అని చెప్పారు. ఈ ప్రాణము, ప్రణవము, ప్రేమ, పరము ఇవన్నీ మనం కనుక ఎటమలాజికల్గా శబ్దపరంగా కనుక చూసుకుంటే అన్నీ ఒకటే. ఏదైతే పరతత్వం అయి ఉందో ఆ పరతత్వమే ప్రేమతత్వమై మనలో ప్రాణమై ప్రణవమై మనలో పనిచేస్తుంది. దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. అదే మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అన్నది మన భూమి చుట్టూతా ఉంటాయి, మన చుట్టూతా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఎలాగైతే మనలో ఒక ప్రజ్ఞ ఉండి మనం వేరుగా ఉన్నాం అనే భావన మనకు కలిగించి మన జీవితాన్ని మనకు ఎలా నడిపిస్తుందో, అహంకారం అనేటటువంటిది మనం అనుకున్నాం, నేను అనేటటువంటి ఒక వేరు భావమే అహంకారం, అంతకంటే వేరే ఏం కాదు. అలాగే ప్రతి అణువులో కూడా అది ఉంటుంది, ప్రతి గ్రహంలోనూ ఉంటుంది, ప్రతి చోట అది ఉంటుంది. అది లేకుండా లేదు.
అది మనకు చెప్పేది భగవద్గీత. ఈ జ్ఞానం వైపు మనం ఎంతసేపు మనం వెళుతూ ఉంటామో అప్పుడే మనకు కావాల్సిన వికాసం కలుగుతూ ఉంటుంది, మన సాధన ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏదో మనం చదివేశాం, చేసేసాం, చెందేశాం, ఏమీ కాదండి. మీరు ఎన్ని లక్షల జపం చేసినా, అసలు ఒక మంత్రానికి లక్షలు జపం చేయాల్సిన అవసరం ఏంటండి? పూర్వం రోజుల్లో ఒకసారి వాళ్ళు మంత్రాన్ని జపిస్తే వాళ్ళకి ఫలితాలు వచ్చినాయి అంటారు కదా. మనం ఇన్ని లక్షల కోట్లు జపం చేసినా కూడా మనకి ఎందుకు ఫలితాలు రావు? ఒకసారి ఆలోచించారా మనం? ఇవి కారణాలు మనలోనే ఉంటాయి, కానీ మనం ఎక్కడో వెతుకుతూ ఉంటాం కారణాలు. ఆ కారణాల నుంచి మనం బయటపడాలి. దానికోసం మనం సాధన అనేటటువంటి చేయాలి. నిత్య సాధన అనేటటువంటిది ఎందుకు చేయాలి అంటే, దీనికోసం నిరంతరం మనలో ఉన్నటువంటి మనలోంచి, మన ఆలోచనలోంచి కానీ, మన మాటలోంచి కానీ, మన ప్రవర్తనలోంచి కానీ, మన భయాల్లోంచి కానీ, మన బిలీఫ్స్, మన నమ్మకాలు ఎప్పుడో ఇంకా మనం కొన్ని వందల వేల సంవత్సరాల నాడు ఏర్పాటు చేసినటువంటి అదే నమ్మకాలతో జీవిస్తున్నాంగా. మనం ఏమన్నా మారామా? మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నమ్మి తద్వారా వచ్చినటువంటి నమ్మకాన్ని ఈ రోజు కూడా మనం ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తూనే ఉన్నాం కదా. ఒక గూడ్స్ బండల్లే మనం లాక్కెళ్తున్నాం కదా. ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి, ఒరే మీరు ఇందులోంచి బయటపడండిరా, ఇది కాదురా, ఇంకొక వేరే ఒక మిమ్మల్ని మీరు తెలుసుకునే సాధన మార్గం వేరే ఉంది అంటే వాడి మీద దుమ్మెత్తిపోస్తాం మనం. వాడు నాస్తికుడిగా మనం ముద్రేస్తాం. అదొక పాషండమైన మార్గంగా మనం దాన్ని నిర్ణయం చేస్తాం. ఎందుకంటే మనకు తెలిసింది వాళ్ళందరూ యాజ్ పర్ డేటా. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా యాజ్ పర్ డేటా నడుస్తుంది కదా, ఈవెన్ ఇంక్లూడింగ్ బిజినెసెస్. యాజ్ పర్ డేటా, దిస్ ఈస్ ద రిపోర్ట్, సో దిస్ ఈస్ ద గ్రోత్ రిపోర్ట్ అని ఎలాగైతే చెప్తామో యాజ్ పర్ డేటా. బట్ దాని పొరపాటును కూడా మనం దాని నుంచి బయటపడటానికి, కొత్త రకంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం కూడా చెయ్యం. ఎందుకంటే భయం, ఆ భయం మనల్ని మింగేస్తుంది. పోనీ ఎవడన్నా పక్క నుంచి భయపడద్దు, ప్రయత్నం చేద్దామనంటే నో, ఇష్టపడరు. ఎలా కుదురుతుంది? ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, అష్టప్రకృతుల గురించి చెప్పుకుంటున్నాం, నవ ప్రకృతులు, నవావరణ పూజలు అంటే ఏంటో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు కూడా మనలో ఏమైనా భయం పోతుందా? ఎంత జ్ఞానం ఇచ్చినా? సాక్షాత్తు నువ్వు నేను అనుకునేటటువంటి భగవంతుడు మనకి నచ్చిన రూపంలో మన ఎదురుగుండా ఉండి, పక్కన ఉండి, పర్వాలేదురా చేయరా అన్న కూడా, మరి ఇంతకుముందు పూర్వం ఆ కృతయుగంలో ఎవరో ఇట్లా చేస్తే తేడా జరిగిందట కదా, ఇప్పుడు కూడా మేము చేస్తే మంచిదేనా అని మాట్లాడతాం మనం. ఒరే అది వేర్రా, ఇప్పుడు నువ్వు నేను చెప్తున్నాను కదా అంటే మనం చేయం. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి మన స్తోత్రాలు, మనం ఇవన్నీ కూడా ఇంకా వాటితోటే ఉన్నాం. అందులో ఉన్నటువంటి అసలైన సైన్స్ కానీ, అసలైనటువంటి సింబాలిజం కానీ, దాన్ని మనకి ఎలా అన్వయించుకోవచ్చు అనేటటువంటి జ్ఞానం కానీ మనకి ఎవ్వరూ ఇవ్వట్లా. ఇది చదువు అది వస్తుంది, అది చదువు ఇది వస్తుంది అని మనం ఫలితాల వైపే నెట్టేస్తున్నారు. కానీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలితాలు వద్దురా బాబు, నీ పని నువ్వు చెయ్యి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, నీతోటి కాకుండా నీ చుట్టూ ఉన్న సమాజం కోసం నువ్వు పనిచేయడానికి ప్రయత్నం చెయ్యి, స్వార్థం మానుకో, నిస్వార్థంగా జీవించు, యజ్ఞార్థమై జీవించు అని మనకి మొత్తుకొని చెప్తున్నా కూడా మన దృష్టి ఎంతసేపు ఫలితాల మీదకే వెళ్తుంటుంది. ఎప్పుడు మనం బయటపడతాం వీటిలోంచి? ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఈ అష్ట ప్రకృతులు మనల్ని బంధించేసి, మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల పొరలు కట్టేసి, ఆ పొరల్లోంచి నిన్ను నువ్వు తెలుసుకోకుండా కావాల్సినటువంటి క్రిస్టలైజేషన్ ఎప్పుడైతే జరిగిపోతూ ఉంటుందో నువ్వు అందులోంచి బయటపడలేవు. ఇంకా 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 అందులోనే మనం ఇరుక్కుపోతూ ఉన్నాం. మన అవతల తత్వం వైపు మనం చూడట్లా, దీనికి కారణమైనటువంటి తత్వం వైపు మన మనసు వెళ్ళట్లా. పక్క నుంచి మనకు బుద్ధి చెప్తూనే ఉంటుంది, ఇది కాదు ఇది కాదు అంటున్నా, మనం ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచేదో చెడేదో ప్రతి జీవికి తెలుసు. కానీ మన స్వార్థం వల్ల దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని జాతులైతే మరణం తర్వాత మనకి మనం సంపాదించిన ఆస్తులు మనకు వస్తాయి అనేటటువంటి భావంతో కూడా ఉన్న జాతులు భూమి మీద ఉన్నాయని చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నేను మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, అసలు మరణం అనేటటువంటిది లేదు, ఇప్పుడే ఇక్కడే సజ్జోజాతంగా ప్రస్తుతం అని ఏదైతే ఉందో అంతా కూడా ప్రస్తుతంలోనే ఉంది,
ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కానీ అనేటటువంటిది లేదు. ద ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ ఆర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ ది ప్రజెంట్ నౌ అని చెప్పాడండి. దాని గురించి ఎంత ఆలోచిస్తే మనకి దాని మీద మనకి కలుగుతుంది కావలసినటువంటి వికాసం. భవిష్యత్తును ఏమి లేదన్నాడు, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఏం లేదన్నాడు. 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద ప్రజెంట్ అన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి అనేక రకాలైనటువంటి జన్మలు కానీ అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ కానీ ఇవి ఏవి కూడా అన్నీ కూడా ప్రస్తుతం ప్రజెంట్ పాయింట్లోనే ఉన్నాయి. కానీ అవి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నాయి, డిఫరెంట్ వైబ్రేషన్స్ లో ఉన్నాయి. బికాస్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ విత్ ఎనర్జీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఈ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ కారణంగా మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఇరుక్కుపోయి ఉన్నాము. అదర్ ఫ్రీక్వెన్సీలోకి మనకు వెళ్ళేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్ మనకు లేదు కాబట్టి మనకు అది తెలియట్లేదు అన్నాడు. బుర్ర తిరిగిపోయింది అవి నేను ఆలోచిస్తే. నేను ఆ ఆడియోని టెక్స్ట్ కన్వర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఆ ఆడియోని టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్ ఈ రెండు గనక మనం తెలిస్తే ఆ రెండు మీకు ఏవి కంటికి కనపడవండో గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీని మీరు చూసేది కాదు, అనుభూతి చెందేదే. ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ కూడా మీ కంటికి కనపడేది కాదు, మీకు అనుభూతి చెందేదే. త్రిపాదస్య అమృతం దివి పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పినప్పుడు 3 అంతులు కనపడదండి, ఒకంతే కనపడుతుంది అని అర్థం. మనం కనపడేదాన్నే పట్టుకొని కొట్టుకు చచ్చిపోతూ ఉన్నాం. ఆ కనపడని దాని గురించి మనకి ఎక్కడికి వెళ్తుంది? నికోలా టెస్లా గారు అన్నారు, ఈ శాస్త్రజ్ఞుడు గనక కనపడని దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టి నాన్ ఫిజికల్ ఫినామినా గనక ఆలోచించినట్లయితే ఇప్పుడు వాడు సాధించిన దానికంటే 100 రెట్లు సాధించగలిగి ఉండేవాడు అన్నాడు ఆయన, నికోలా టెస్లా గారు. అవన్నీ మాకు సంబంధం లేదు సార్, మా కంటికి కనపడేదే మేము నమ్ముతాం. మేము నమ్మమంటే నష్టం ఎవరికీ లేదు. మన జీవితాల్లో మనం ఏం చేసుకుంటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, భయాలతోటి చచ్చిపోతున్నామా లేదంటే బాధ్యతలతో ముందుకెళ్తున్నామా, ఈ రెండు మనం ఎప్పటికప్పుడు మనం బేరీజు వేసుకొని లెక్క చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. నీ కర్తవ్యం ఏంటి, నువ్వు చేయవలసిందేంటి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. ప్రకృతిలో నీకు అడ్డం ఉండదు. నీ అడ్డం నీ మనస్సే. ఇందాక చెప్పాం కదా, 5 పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ అహంకారానికి ఈ 8 ఉంటాయి, ఈ మిగిలినటువంటి 7 చుట్టూ ఉంటాయి. సో అది వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఈ ఆలోచన చేసుకోవటం కోసమే రోజు కనీసం టైం కేటాయించి దానికోసం మనం కూర్చోవాలి, ఆలోచన చెయ్యాలి. ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. దాన్ని మనకి ఎలా మనం కొరిలేట్ చేసుకోవాలి, మనకు ఎలా అన్వయం చేసుకోవాలి. ఈ శరీరంలో నేను ఎలా ఉన్నాను, ఈ శరీరంలో నా చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ భావాలు ఏంటి, ముఖ్యంగా నేను ఎక్కడ బంధింపబడి ఉన్నాను, నా మనసులో ఎక్కువ నన్ను బాండ్ చేసేది ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తే మనకి అప్పుడు వస్తుందండి దీంట్లోంచి మనకి విడుదల. లేకపోతే రాదు, అస్సలు రాదు. విముక్తి అనేటటువంటిది ఎక్కడో ఉంటే రాదు. శరీరం వదిలేశాక అసలు ఇంకో విషయం చెప్తాను, నేను తర్వాత చెప్తాను. ఎవరు వీడియోస్ నేను చూసి ఈ విధంగా మాట్లాడానని మీకు తర్వాత వివరంగా చెప్తా. ఇంకా వివరించాల్సిన అవసరం ఉంది దాని మీద. ఆయన అంటాడు, ఒక సినిమా రీల్ తీసుకుంటే ఎంటైర్ సినిమా ఆ రీల్లోనే ఉంటుంది. నువ్వు ఒక్కొక్క ఫ్రేము కనుక చూసుకుంటూ వెళ్తే నీకు ఏ ఫ్రేము నీకు అర్థం కాదు, అన్ని ఫ్రేములు అదే ఫిల్మ్ మీద ఉంటాయి. కానీ వీటన్నిటిని నువ్వు ఒక మోషన్గా నువ్వు ఏర్పాటు చేసినట్లయితే ఆ తెర మీద కదలటము, ఆ సినిమా అనేటటువంటిది, ఆ శబ్దం రావటం నువ్వు ఎలాగైతే చూస్తుంటామో అలాగే నీ జీవితంలో కూడా నీ ప్రజ్ఞలోనే ఈ మూమెంట్ అనేటటువంటిది జరుగుతుంది. మొత్తం నీ ప్రజ్ఞలోనే ఒక సినిమా రీల్లో గనక ఎలాగైతే ఎంటైర్ మూవీ ఒక స్నాప్ షాట్స్ గా ఎలాగైతే ఒక పిక్చర్ ఫ్రేమ్స్ గా ఉందో అలాగే ఇదంతా నీ లోపలే ఉంది, ఉన్నది ఒకటే, అదే ఈ మొత్తంగా ఉంది అని ఆయన చెప్పినప్పుడు మనకు భగవద్గీతలో చెప్పిందే నాకు గుర్తొచ్చింది. హీఈస్ నాట్ ఇండియన్ ఋషి, నాట్ లైక్ దట్. ఒక ఫారినర్. ఆలోచించండి. అంటే జ్ఞానం అనేటటువంటిది ఏ ఒక్కడి చెప్పిందో కాదు, ప్రపంచంలో అనేక జాతుల్లో చెప్పినటువంటి జ్ఞానం ఒకటే.
మా భగవద్గీత గొప్పదండి. కాదు, భగవద్గీతలో చెప్పిన విషయాలే వాళ్ళు చెప్పారు. కానీ ఇట్ ఈస్ ఎ కన్సాలిడేటెడ్ స్క్రిప్చర్. రాబోయే జాతికి కావాల్సినటువంటి కన్సాలిడేటెడ్ పిక్చర్ ఇది, ఒక స్క్రిప్చర్ ఇది. అది మనం వదిలేసి మనం దాని మీద పువ్వు పెట్టుకుంటాం, దాని మీద పసుపు కుంకుమ వేస్తే మంచిదండి. వీటన్నిటిలోంచి బయటపడండి. మనం కుంభయుగంలో ఉన్నాం. ఇంకా మనం మేనయుగం, మేషయుగాలలో ఒక 5-6 వేల సంవత్సరాలు చెప్పినటువంటి మూఢత్వం నుంచి మనం బయటపడకపోతే ఈ జన్మ కాదు కదా, ఇంకో కొత్త భూమి వచ్చి కొత్త భూమి మీద మళ్ళీ మనం పుట్టినా మనం ఇలాగే ఉంటాం. అందుకే దాన్ని ముందుకు నెట్టడం కోసమే పరమ గురువులు అనేక మంది, అనేక ఋషుల ద్వారా, అనేక మహాత్ముల ద్వారా, అనేక గురువుల ద్వారా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ మనల్ని ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిద్రపోతున్న వాడిని లేపచ్చు కానీ నటిస్తున్న వాడిని లేపలే ఉంటారు కదా. మనందరం నిద్ర నటిస్తున్నాం. ఎందుకులేండి, పర్వాలేదులేండి, ఎందుకు సార్, ఏదో జీవితం నడిచిపోతుంది కదా, ఇప్పుడు అవన్నీ మనకు అవసరం అంటారా చెప్పండి. అందులో ఏముందో మళ్ళీ తీరా మనం అలాంటివి చేసామనుకోండి, తేడా వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునవలసినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆలోచన చేసి ఆకలింపు చేసుకుని మన జీవితంలోకి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో గనక మనకు తెచ్చుకోగలిగినప్పుడు మనం ఏ స్థితిలో మనం ఉన్నాము అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఆ ఏ స్థితిలో మనకు ఉన్నాము అంటే మనం ఈ 8 ప్రకృతుల్లో ఇరుక్కుపోయి ఉన్నామా, లేదనుకుంటే వీటన్నిటికీ మూలమైనటువంటి నేననేటటువంటి వెలుగులోకి మనం ప్రయాణిస్తున్నామా అనేటటువంటిది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు మనం ఏ నేనుగా ఉన్నాము, అహంకార పురుషుడైనటువంటి నేనుగా ఉన్నామా, లేదంటే ఈ అన్ని వెలుగులకి మూలమైనటువంటి వెలుగు అయినటువంటి నేనుగా ఉన్నామా అనేటటువంటిది మనకి ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, మనకు మనమే తెలుస్తుంది. మనకు ఆకలి, అన్నం తిన్నామా లేదా అన్నది, సార్ మీరు భోంచేశారు సార్ అంటే తినలేదు సార్ అంటే, లేదు సార్ మీరు భోంచేశారంటే సర్టిఫికెట్ ఇచ్చేస్తే సరిపోతుందా, మనకు తెలియద్దు, అది మనకు తెలుస్తుంది. అప్పుడు అన్నిట్లో ఉన్నటువంటి తర్వాత అప్పుడు మనకు భగవంతుడు మళ్ళీ చెప్తాడు, భూమి యందు సుగంధాన్ని నేనే, సుగంధాన్ని నేనే, సుగంధాలని అన్నిటినీ కూడా అగ్నిలో ఉన్న తేజస్సు నేనే, జీవులలో ఉన్న జీవాన్ని నేనే, తపస్సు చేయవాడిలో ఉన్న తపస్సు నేనే, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఏమిట్రా ప్రతిదీ ఏది చూసినా అన్ని నేనే నేనే అని చెప్తున్నాడంటే, నిజమే, నేను కాకపోతే ఇంకేముంది ఇక్కడ, ఉన్నది నేనే. ఆ నేను నుంచే ఇవన్నీ వచ్చినాయి. 8-9 ప్రకృతులు వచ్చినాయి అన్నమాట. ఆ నేననే వెలుగు వైపు మన ప్రయాణమే మన సాధన. ఆ సాధన మనకు నిరంతరం కొనసాగాలి అంటే ఇది మనకి గుర్తుండాలి. మామూలుగా ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకున్నాం. అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఈ అమ్మవారి తత్వం ఏంటి, ఈ తత్వం ఏ తత్వంలో నుంచి మనం ఇది జరుగుతోంది అది మనకి అర్థం దానికి రకరకాలుగా మనకి కథలు ఇచ్చారు. ఆ కథల్లో ఉన్నటువంటి మూలతత్వాన్ని కథ చదివేశాం, గబగబా కథ చదివేశాం. కొంచెం స్పీడ్గా చదవండి పంతులు గారు, కొంచెం స్పీడ్గా చదవండి. ఇంకెందుకు ఆ కథ, నీకు దాంట్లోంచి నువ్వేం నేర్చుకుంటున్నావు? ఎప్పుడైపోతుందా, చేతులు దులిపేసుకుందామా, మరి అందరికి వాయినాలు ఇచ్చేద్దామా, ఫోటోలు దిగుదామా, వాట్సాప్లో పెట్టుకుందామా? దీంట్లోంచి బయటపడండి. మనస వాచ కర్మణ, అక్కడ మీరు అమ్మవారు పిలిస్తే ఆవిడ అక్కడ వచ్చి కూర్చుందనేటటువంటి భావం ఎప్పుడైతే మీలో కలిగిందో, ఆ కథలో చెప్పినప్పుడు ఆవిడ మొదటి ఒక ప్రదక్షిణ చేయంగానే గజ్జల చప్పుడు వినపడిందని, తర్వాత అమ్మవారి యొక్క చక్కటి పూల వాసన వచ్చిందని, సుగంధం అనేటువంటి వాసన వచ్చిందని రకరకాలుగా కథలో చెప్తారు కదా. క్షమించండి, నాకు ఆ కథ గుర్తులేదు. ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడు జరుగుతుంది. నిన్ను నువ్వు మర్చిపోయి అక్కడ సాక్షాత్తు అమ్మవారు కూర్చుందనేటటువంటి ఒక పవిత్ర భావంతో నువ్వు చేసినటువంటి కర్మ నీకు అక్కడ ఆ అనుభూతిని మిగులుస్తుంది. నేను ఫలితాన్ని ఇస్తుందని నేను చెప్పను, అనుభూతిని మిగులుస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ అనుభూతి నీకు వచ్చిందో నీ పూజకి అదే ఫలితం, అదే ప్రసాదం. అంటే ప్రసాదం అంటే మనం వేసుకొని వండుకొని తిన్నది కాదు. విశిష్టమైన అనుభూతి నువ్వు చేసినటువంటి కర్మ నుంచి నువ్వు ఎప్పుడు పొందుతున్నావో అది ప్రసాదం. అది నువ్వు ఒక్కడవే తినకుండా 10 మందికి పంచు అని ఎందుకు అన్నారంటే, ఆ అనుభూతిని నలుగురితో పంచుకో, నలుగురికి కూడా అటువంటి అనుభూతి కలగాలనే భావాన్ని నీలో ఏర్పరచుకో. అది ప్రసాదం పంచుకు తినటం అంటే. కొబ్బరికాయ కొట్టాం, 10 పక్కవాడికి పెట్టాలటండి అని గుళ్ళో అతి చిన్న మొక్క తీసుకెళ్ళి ఇంకోటి పెడతాం. కొబ్బరి చిప్ప ఇచ్చేయచ్చుగా, ఇంటికి వెళ్ళి పచ్చడి చేసుకోవాలి. ఇంకా వీటి వల్ల ఏమొస్తుంది చెప్పండి? అది మన భావంలో మార్పు రావాలి.
ఆ భావంలో మార్పు వచ్చినప్పుడే ఇవన్నీ రకరకాలుగా మనకు కుదిరితే, లేకపోతే ఏదో మనము చేసేస్తున్నాం. వ్రత కథలన్నీ చదివేశాం, ఒక పుస్తకం అయిపోయింది, రెండో పుస్తకం అయిపోయింది, మూడో పుస్తకం. మరి అది కూడా, ఈ పుస్తకాలు కూడా మరి ఒక ప్రింటర్స్ ప్రింట్ చేసిన కథలకి ఇంకో ప్రింటర్స్ ప్రింట్ చేసిన కథలకి తేడా ఉంటాయి. ఆ కథలో వాళ్ళు దీన్ని ఫాలో అవ్వరు, దీన్ని వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి తత్వం వేరు, ఇక్కడ ఉన్న అమ్మవారి తత్వం వేరు. అక్కడ ఉన్న అయ్యవారు వేరు, ఇక్కడ ఉన్న అయ్యవారు వేరు. అక్కడ ప్రసాదం వేరు, ఇక్కడ ప్రసాదం వేరు. మరి ఆ పిలిచేవాళ్ళు రకరకాల, మళ్ళీ ఇక్కడ కులాలు మతాలు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటినీ చీపురుతో ఊడ్చి ఒక ప్రెషర్ వాష్ తీసుకొని కొట్టేసినట్టు కొట్టేస్తుంది భగవద్గీత. మొత్తం వాష్డ్ అవుట్ చేసేస్తుంది, బూజు దులిపినట్టు దులిపేస్తుంది. ఇవి కాదురా, ఇవన్నీ నా నుంచి వస్తున్నాయి, 8 ప్రకృతులు. ఈ 8 ప్రకృతుల్లో నువ్వు అక్కడుంటావా ఇక్కడుంటావా నువ్వే తేల్చుకో, అవే నిన్ను నడిపిస్తున్నాయి, నాకు సంబంధం లేదు బాస్ అన్నాడు ఆయన. అదేంటి మళ్ళీ నాకు సంబంధం లేదంటావు నువ్వు అంటే, నా నుంచి బయటకు వచ్చావు, ఇండివిజువల్ గా పనిచేసుకున్నాయి, నువ్వు అందులో ఇరుక్కుపోయి ఉన్నావు అన్నాడు. అది నాకు కూడా సరదా అన్నాడు ఆయన. అంటే మనం పడే బాధన ఆయనకి సరదాట కాదు, మనం అని అనుకుంటున్నంత కాలం మనకి బాధగా ఉంటుంది. ఆయనే ఇందులో ఉన్నాడు, నాదేం పోయింది, నేను అనుకోవాలనుకున్నప్పుడు మనకు బాధలు ఉండవు. ఇలా ఉంటాయి. కాబట్టి అలా మన సాధన నిరంతరం కొనసాగాలి అని, నిరంతరం మనం చక్కటి అనుభూతులు పొందాలి అని ఆలోచిస్తూ, అని కోరుకుంటూ, భగవద్గీతలో చెప్పినటువంటి ఈ అష్టప్రకృతిలో కూడా మనల్ని నవమ ప్రకృతి అయినటువంటి పరాప్రకృతి దాటి పైనున్నటువంటి వెలుగులోకి నడిపించాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.